బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఇప్పుడే అందిన సమాచారం మీకు తెలియజేయాలనుకుంటున్నాం. ఫ్రెష్గా ఓటర్ల జాబితా రిలీజ్ అయింది. సంబంధిత సిజే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ఇవాళే మన గవర్నర్ గారికి కాపీ సమర్పించి అక్కడి నుండి జిల్లా కలెక్టర్లకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ప్రతి ఒక్కరికి నియోజకవర్గానికి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధిత జాబితాలను అన్నీ కూడా రికార్డ్ చేసి ఎవరి వాళ్ళకి బంచుల కింద కాపీలు తీసి రెడీ చేసి పెట్టమన్నారు. మీకు కొత్తగా జాయిన్ చేసుకున్న వాళ్ళు, కొత్త ఓట్లు లేదా అనుమానం ఉన్నది ఎవరన్నా నా ఓటు తొలగించారు, యువకులు 18 సంవత్సరాలు దాటిన వారందరూ ఓట్లు నమోదు చేసుకున్నారు, యువతరం వాళ్ళందరూ కూడా మీకు అనుమానం ఉంటే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చును. మొన్న 12వ తారీఖు వరకు స్క్రూటినీలు చేసి అది తుది కాపీని రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్తో కలిపి. కానీ బీజేపీ, టీడీపీ, వైసీపీ ఎన్నో కంప్లైంట్లు చేశారు. ఎవరి నేను దొంగ కాదు అని చెప్పి ఎవరి మట్టిగాళ్ళు కంప్లైంట్లు ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు చేసుకున్నారు. దొంగోట్లు ఉన్నాయని. కానీ ఎలక్షన్ కమిషన్ అవన్నీ కూడా తోసిపుచ్చేసి తన తుది జాబితాని రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయలే. నమ్ముతారా? అభ్యర్థులు జాబితా కూడా రిలీజ్ చేయలే. 4-5 తరహాల్లో ఇప్పుడు 4 సార్లు రిలీజ్ చేశారు. 5వసారి 2 రోజుల్లో రిలీజ్ చేస్తారంట. మరి టీడీపీ, జనసేన ప్లస్ బీజేపీ కూడా కలుస్తుందని వీళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేయలే, జాబితాను రిలీజ్ చేయలే. ఏదో ఒక 60 మందిని 70 మందిని రిలీజ్ చేశారు. జనసేన అయితే మరీ మొద్దు నిద్రగా ఉంది. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టుగా జాబితాను రిలీజ్ చేయలేదు. వైసీపీ వాళ్ళు చేసినా నేను చేసినా వాళ్ళు చేద్దాం అనుకుంటూ ఇలాగా. మరి తెలంగాణలో ఇవాళ 4,000 రూపాయల పెన్షను మన రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశాడు. అదే తరహాలో సేమ్ నాట్ బట్ డిటో అని కాపీ అన్నట్టుగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చే ఎలక్షన్ అయిపోయినాక 4,000 రూపాయలు రిలీజ్ చేస్తానని చెప్తున్నారు. 3,000 రూపాయలని 6 నెలలకు, సంవత్సరానికి ఒకసారి 250 రూపాయల లెక్కన రిలీజ్ చేశారు. చివరికి ఈ రోజున 4,000 రూపాయలు రిలీజ్ చేస్తా అంటున్నారు. మరి 4,000 ఎన్నిసార్లు అవుతాయో. రైతు రుణమాఫీ అంటున్నారు, అమ్మఒడి అంటున్నారు. ఇలాగే డోక్రా మహిళలకు 3 సార్లు అమౌంట్లు వేశాం, 4వసారి వేస్తున్నాం. ఈసారి డోక్రా మహిళలు పూర్తిగా రుణమాఫీ అంటున్నారు. ఇదంతా ఏం జరుగుతుందో మనకు తెలియదు. చంద్రబాబు స్పెషల్ బస్సులు ఫర్ లేడీస్ అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఫ్రీ బస్సులు ఫర్ లేడీస్ అంటున్నాడు. కానీ ఎక్కడా కోయిన్సైడ్ అవ్వటలేదు. ఒక అడుగు ముందుకేసి పవన్ మీకెందుకు నేనున్నా అని పాడిన పాట, ఆళ్ళు పాడిన పాటని ఏం చెబుతున్నారు చూద్దాం. వెయిట్ అండ్ సీ అంటిల్ ద లాస్ట్ స్టేజ్. మన కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, నా దగ్గర ఆఖరి బాల్ ఉందని. ఆఖరి బాల్ వరకు ఎదురు చూడాలి విజయం కావాలంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి షేర్ చేయండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.